వెల్కమ్ టు సెసిటీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మాధవీలత ఇక్కడ నుంచి ఆమె డైరెక్ట్ రాయలసీమ రాజకీయాల్లో వేలు పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే మొన్న ఆమె లేడీస్ నైట్ కి సంబంధించి 31st నైట్ వెళ్ళొద్దు అన్నది రచ్చ చెలరేగుతుంది. దానిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి తమ్ముడు ఆమె కోసం మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏం చెప్తారు దీనిపైన? వాళ్ళు ఎవరండి అసలు ఈ మాధవీలత ఇలాంటి వాళ్ళందరూ? ఆ బీజేపీ వాళ్ళకి పని పాటు లేకపోతే ఇలాంటి వాళ్ళు పనికి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసుకుని ఎవరికి ఉపయోగం వాళ్ళ ఏవో 4 సినిమాలు ఎప్పుడో చేసిన వాళ్ళు వాళ్ళు ఏం తెలుసు అని పోనీ RSS లో లేకపోతే విశ్వ హిందూ పరిషత్తులో లేకపోతే బీజేపీలో కరుడు కట్టిన వాళ్ళు వీళ్ళు ఏవో చెప్తే మనం వినాలి. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలకడ ఉంటుంది. సినిమా వాళ్ళంటేనే వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తారో, ఎలా ఉంటాయో వాళ్ళ డ్రెస్సింగ్లు, వాళ్ళ పద్ధతి, పాడు అన్నీ తెలిసిన విషయాలు వీళ్ళు ప్రవచనాలు చెప్తే ఇప్పుడు వాళ్ళకి 31st నైట్ ఎంతమంది హీరోయిన్లు ఈవెంట్లు చేయట్లేదు? మీరు కూడా జర్నలిస్టే కదా, ఈవెంట్లు చేస్తారా చేయరా? చేస్తారు. వాళ్ళు చేస్తే ఒక లెక్కట, వీళ్ళట ఆడపిల్లల గురించి వీళ్ళు ప్రవచనాలు చెప్తారట. అసలు జేసీ దివాకర్ రెడ్డి గారి నియోజకవర్గంలో తాడిపత్రి ముఖ్యంగా సేఫ్ జోన్ కాదని ఏ ప్రాతిపదిక చెప్తుంది ఆవిడ? వాళ్ళ ఫ్యామిలీ దే ఆర్ ఇన్ ద పొలిటికల్ సినారో ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఈయన మొన్న వైఎస్ఆర్సీపీ చేతిలో వాళ్ళు ఓడిపోయారు మాటకు చెప్తున్నాను. కానీ సేఫ్ జోన్ కాదని ఏ ప్రాతిపదిక డిక్లేర్ చేస్తారు? అసలు ఎంత ఇండస్ట్రియలైజేషన్ ఉంది అక్కడ? ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి? ఇవాళ తాడిపత్రి మున్సిపాలిటీ ఒక అద్దంలో ఉంటది. చెత్త రోడ్డు మీద వేస్తే తోలు తీసేస్తాడు పెద్ద ఆయన. తెలుసా మీకు? ఎవడైనా ఇంటి ముందు చెత్త అది పడేసుకుని రోడ్లు అవన్నీ అడ్డదిడ్డంగా ఏమైనా పిచ్చి పనులు చేస్తే క్షమాభిక్షలు ఉండవు వాళ్ళకి. ఓ పెద్ద మనిషి తరహాలో కండక్ట్ అవుతుంటాడు ఆయన. అసలు ఆ జోన్ ని సేఫ్ జోన్ కింద క్రియేట్ చేసుకుని అతను దే ఆర్ రూలింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఏడు తెలిసి మాట్లాడతారు. అక్కడ పక్కన ధర్మవరంలో ఆ సత్యకుమార్ గెలవగానే బీజేపీ అంతా రాష్ట్రం అంతా అనుకుంటారు. తెలుగుదేశం లేకపోతే దిక్కుదేవానే ఉండదు వాళ్ళకి. 1.8% కూడా ఓట్లు ఉండవు. 0.8% వాళ్ళకి. మంత్రి కూడా కదా సత్యకుమార్. అందరూ తెలిసిన విషయాలే కానీ 0.8% ఒరిజినల్ ఓటు బ్యాంకు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పరిరక్షించకపోతే వాళ్ళకి దిక్కుదేవానే ఉండదు. అంత దాకా ఎందుకు? వీడు మాట్లాడే మాటకి పురంధేశ్వరమ్మ గారికి కూడా ప్రొటెక్షన్ రాలేదు ఆవిడికి. వాడు పార్టీ అధ్యక్షురాలు కదా. అవును. ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆడపిల్లలు అలా మాడతాం కనీసం స్టేట్మెంట్ అనే రావాలి కదా. అది కూడా లేదు. అది వాళ్ళ స్థాయిలో. వాళ్ళ గురించి ఎందుకు ఊరికే టైం వేస్ట్? వీళ్ళు హీరోయిన్లు ఈ టా గురించి ఆవిడెక్కాలి. ఎవరికి ఉపయోగం వల్ల అసలుకి ఎందుకు? అసలు వీళ్ళేవో వీడియోలు చేసి ప్రవచనాలు చెప్తే ఈయన ఒప్పుకుంటే విన్నోళ్ళు ఎర్రిమాలోకలు ఎంటర్. వీళ్ళు స్థాయి కలిగిన లీడర్లని వీళ్ళని క్వశ్చన్ చేసి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అవసరాలు ఆడపిల్లలు వెళ్ళకూడదు, రక్షణ ఏంది రక్షణ మాకు తెలియదు. న్యూ ఇయర్ ఈవెంట్ ఏమైనా ఇవాళ బొడ్డుకో చట్టాలు వేసిన వెంటనే ఫస్ట్ టైం జరుగుతున్నాయి దేశంలో. 78 ఏళ్ళ స్వతంత్రంలో ఎన్ని సంవత్సరాలు బట్టి న్యూ ఇయర్ ఈవెంట్లు జరుగుతున్నాయి లేదా? లేదా ఎన్ని సంవత్సరాలు బట్టి పోలీసులు ఎన్ని తిప్పలు పడి ఎన్ని ప్రొటెక్షన్లు ఇస్తారో తెలీదా? 2,80,000 మందికి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు. ఇది వ్యవస్థ. కానీ వ్యవస్థ వాళ్ళ మీద ఉన్న గౌరవంతో ఎక్కడో అడపాదడప 2 ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దానివల్ల సమాజం ముందుకెళ్లకుండా ఆగిపోయి నిలువరించడానికి ఊరిళ్ళు అసలు వీళ్ళు సమాజానికి ఇచ్చిన కంట్రిబ్యూషన్స్ ఒకటి చెప్పండి. ఏడు చేశారని మాడతారండి వీళ్ళు. ఇవో బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోగానే సత్సంగ ప్రవచనాలు చెప్పడానికి రెడీ అయిపోతారు కూర్చుని. అంటే మారిండొచ్చు కదా సార్. అప్పుడు ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యా భావజాలం అలవర్చుకోండి కదా. అలవర్చుకుంటే ఎవరికిస్తారు ప్రవచనాలు? ఏ నియోజకవర్గం గురించి ఎవరి గురించి మాడతారు? ఇప్పుడు ఒక స్థాయి కలిగిన ఒక మున్సిపల్ చైర్మన్ వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే వాళ్ళు ఆ నియోజకవర్గంలోకి ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఈడో ప్రవచనం అవడానికి అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంటే అనుకోవచ్చు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ 3 కూటమిలోనే ఉన్నాయి కదా. కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంటే మున్సిపల్ చైర్మన్, వాట్ ఈస్ దిస్? నాకు తెలియదు అసలు. జేసీ దివాకర్ రెడ్డి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. తెలియనప్పుడు ఈ అసందర్భ పేలాపలు ఎందుకు? నాకు ఆయన అదే నేను చెప్తున్నాడు. వాళ్ళకి ఏమీ తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎవరిదో అనుకున్నాను. ఎవరిదో అంటే ఎవరో ఆయన గురించి ఆయనకే తెలియనప్పుడు వాళ్ళకి తెలియనప్పుడు మాట్లాడడం అనవసరం. మీరు ఎవరో నాకు తెలియకుండా మీ గురించి ఎలా మాట్లాడారు? న్యూ ఇయర్ ఈవెంట్ ఉంది, ఆ వీడియో చేస్తే 20,000 పోయింది. కానీ నేను ఇంకోటి ఇక్కడ తెలంగాణలో ఒక వీడియో చేసిన అమ్మాయిల కోసం అది 2.5 లక్షలు పోయింది. కానీ 20,000 పోయిన వీడియో కోసం ఈ రోజు నన్ను మాట్లాడుతున్నారు, ఇది వైరల్ అవుతుంది అని చెప్పి ఆమె అంటుంది. అదే తెలివితేటలు అంటారు. నేను అందరి కోసం కాదండి, వాటినే తెలివితేటలు అంటారు. ఒక వీడియో ఎంత వెళ్ళింది అన్న దాని మీద ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుకుంటారా? కంటెంట్ ఉన్నది తక్కువ వెళ్ళి దాని ప్రభావం మీద మాట్లాడుతున్నారు. మంచి గురించే మాట్లాడినాను కదా. ఎవరు మంచి అండి? వీళ్ళు ఎవరండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ సినీ పట్టణటి ఇవాళ న్యూ ఇయర్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. అంచేత మేము కూడా ప్రవచనాలు చెప్తున్నట్టు వింటారు. తోటి హీరోయిన్లు 100 ఈవెంట్లో పాల్గొన్న ఉదంతాలు ఉన్నాయి ఇక్కడ. ఏం మాడుతున్నారు వీళ్ళు? ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సినిమాలో నటించగానే, గెస్ట్ రోల్ హీరోయిన్లు నటించగానే చిన్న చిన్న పకోడీ సినిమాలు ఎవరు పడతారు నీతులు చెప్తామంటే ఎవరికి వింటారు? పోనా అక్కడ అవాంఛనీయ ఘటనలు యాదృచ్ఛికంగాను కంటిన్యూస్ గాను ఓ సంవత్సరాల తరబడి జరుగుతుంటే పలానా నియోజకవర్గంలో ఆ విషయాల్లో మాడితే అవగాహనతో అప్పుడు ఏదైనా చెప్పొచ్చు. సో ఆమెకు తెలియదు అంటుంది కదా సార్. అసలు ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జేసీ కండక్ట్ చేస్తున్నాడని తెలిసిండొచ్చా?
తెలిసి ఆ నేను విధంగా చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఆవిడ చెప్పిందే కాంట్రడిక్షన్ కదా. ఇప్పుడు నిజంగా తాడిపత్రిలో జరుగుతున్న ఈవెంట్కి ఆడపిల్లలు వెళ్ళొద్దు, మంచిది చెప్పింది అనుకో, మంచిగా చెప్పింది అనుకో. కానీ ఇప్పుడు చెప్తున్న కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏంటి? ఇది ఇంత వైరల్ అవుతుంది అనుకోలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, తాడిపత్రి గురించి నాకు అవగాహన లేదంటే ఇది ఇట్ ఎఫెక్ట్స్ ఎంటైర్ రాయలసీమ. అసలు ఎవరు వీళ్ళు? పర్టికులర్ గా ఆ నియోజకవర్గంలో జరిగే ఈవెంట్ కోసం ఎందుకు మాట్లాడింది? అదే చెప్తున్నాను, తెలిసి తెలియతాను, తెలివి తక్కువతాను. ఈ తెలివి తక్కువతనానికి అందరూ సమానం చెప్పాలంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అన్న విషయం అండర్లైన్ చేయించారు ఫస్ట్. ఏమీ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడి దాని గురించి మనం డిస్కషన్ పెడితే మాత్రం నాకు అంత ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం తెలియదు, దేని మీద అవగాహన ఉండదు. పూర్తి అవగాహన ఉండి, ఉదాహరణకు మీరు అన్నట్టు ఒక పార్టీ యొక్క భావజాలను నరనరంలో ఇంజెక్ట్ చేసేసుకుంటే అప్పుడు ఏదైనా అంటే ఆలోచించచ్చు. వీళ్ళకి అంత సీను లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ సార్. ముఖ్యంగా ఈ రాయలసీమ రాజకీయాల్లో అంటే కడప, అనంతపురం అంటే వాళ్ళ తెలివితేటల గురించి ఒకటి చెప్పనా? చెప్పండి. ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. మదవిలత అంచేత వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీకి అనుగుణంగా భావజాలాలు ఉన్నారో, ఎవరిని ప్రత్యర్థిగా ఉండి ఎలక్షన్కి వెళ్తున్నారో కూడా ప్రాథమిక అవగాహన కూడా అనుకోవచ్చా? అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా మాట్లాడిందని కూడా అనుకోవచ్చా? ఆ రోజు ఆ వీడియోలో వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ గానే మాట్లాడింది. ఈ ఇష్యూలో కూడా ఇందులో ఈ ఇష్యూలో అవగాహన లేదంటే మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడేటి? ఆవిడకి ప్రాథమికంగా అవగాహన లేదని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మనం బీజేపీ పరంగా ఉండి, బీజేపీ అండ్ తెలుగుదేశం జనసేన కూటమిగా ఉండి ఎలక్షన్ వైఎస్ఆర్సీపీకి ఎగనిస్ట్ గా ఉన్నప్పుడు బీజేపీ పరంగా ఎలా మాట్లాడతారు ఫేవరబుల్ గా? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్వశ్చన్. అంచేత ఎంత అవగాహన ఉంది, ఏ విషయం మీద వాళ్ళకి పూర్తిగా ఏదో గుడ్డలు చేతిలో పడినట్టు మాట్లాడేసి 4 మాటలకి వైరల్ అయిపోయిందని చెప్పి వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే సార్, అంటే వైసీపీ తరఫున మాట్లాడిందని ఎందుకు అంటున్నా అంటే చాలా మంది ఇప్పటికి ఏమనుకుంటున్నారంటే టీడీపీకి మొన్న అంత ప్రభంజనం రావడానికి కారణం మోడీ వేవ్ కూడా. మోడీ వేవ్ వల్లే ఇంత ప్రభంజనం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో, బీజేపీ కలిసి వచ్చింది ఏపీలో, టీడీపీకి జనసేన కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళ వర్షన్ అట్లా. సార్ మీరు జర్నలిస్టే కదా సార్. మళ్ళీ అనమాట 2014 ఎలక్షన్ లో దేశం అంతా మోడీ వేవ్ నడుస్తుంది. ఇప్పుడు 2వ ఎలక్షన్ కూడా భయంకరమైన మోడీ వేవ్, 303 సీట్లు కదా. ఆ ఎఫెక్ట్స్ తో వీళ్ళకి బీజేపీ వాడు ఎవరైనా 5గురైనా ఒకడైనా గెలిచడం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ మొహానికి వాళ్ళు 0.8% ఓటు బ్యాంక్ వాళ్ళది. వాళ్ళని పట్టుకుని మీరు మొదటిసారి తెలుగుదేశం ధర్మమా అని గెలిచిన 3-4 స్థానాలు. అప్పుడు కూడా మీరు చెప్పిన మోడీ ప్రపంచం ఉంటే ఇప్పుడు వచ్చిన సీట్లు అప్పుడు రావాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఉండే కదా సార్. అప్పుడు చెప్తుంది అదే సార్. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కట్టి కాంగ్రెస్ తో 2 ఎలక్షన్కి వెళ్ళింది. మొదటిసారి నరేంద్ర మోడీ ప్రపంచంలో మీరు చెప్పింది కనీసం బీజేపీ వాళ్ళు వెళ్ళాలి కదా. ఏరి అంచేత ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా సమైక్య రాష్ట్రం గురించి చెప్తారు. ఇప్పుడు విడిపోయిన 2 రాష్ట్రాల్లో వీళ్ళ గురించి అంటే మన జడ్డితనం వాళ్ళకి ఓట్లేయడం అంటే అంతే. వాళ్ళు మనకి కాంగ్రెస్ వాళ్ళ కన్నా దారుణంగా వివక్షకు గురి చేసిన ఈ 10 సంవత్సరాల ప్రస్థానం. రైట్. అయితే ముఖ్యంగా రాయలసీమ మీరు మోడీ ప్రభావం, వాళ్ళ ప్రభావం వల్ల ఇక్కడ అన్నది బీజేపీకి తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు అనుకున్నాడే బీజేపీకి తెలుగుదేశం దయా దాక్షిణ్యాలు పెడితేనే గెలుస్తుంది ఇక్కడ. లేకపోతే వాళ్ళకి దిక్కుదేమని ఉంటుంది, అది గుర్తుంచుకోండి. బీజేపీ ఎప్పటికీ లేదా 0.8% నోటాతో పోటీ పడి సామర్థ్యం వాళ్ళు. ఓకే. రాయలసీమ రాజకీయాల్లో ముఖ్యంగా కడప గానీ అనంతపురం గానీ చాలా వైరల్ ఏరియాలు, ఇవి డేంజర్ ఏరియాలు అని అంటారు కదా. అనంతపురంలో కూడా ఇక్కడ కాదండి, ఎవరు చెప్పారండి మీకు? దేవుని గడప అంటారు కడపని. ఓకే. ఏదే మన దేవదేవుడిని స్వామివారిని కొలుచుకునే దగ్గర దేవుని గడప అంటారు కడపని. మీరు దానికి ఆపాదించి ఏది పెడితే అది సినిమాలు చూడకండి సార్. ఆ బాలకృష్ణ సినిమాలు ఇవన్నీ చూస్తే బుర్రపాడైపోద్ది. రాయలసీమ ఫ్యాక్షన్ ఏదో అవన్నీ నిజం అనుకుంటారు. అలా మీకు రాష్ట్రం విడిపోయినప్పుడు అలా నేనైతే ఏమనుకున్నాను తెలుసా, వాళ్ళు మొత్తం లారీలు లుంగి లెగ్గట్టుకుని సోమాలు వేసుకుని వచ్చి ఇక్కడ మొత్తం కేసీఆర్ని ఈ తెలంగాణలో తన్నేస్తారు, రాష్ట్రం అభివృద్ధిని కళ్ళగాను నేను. వాళ్ళు ఇంట్లోంచి తలుపు తీసుకుని బయటకు వస్తే ఒట్టు అర్థమైందా? వీధి చివర ఉన్నోడు తగులితే ఫ్యాక్షనిజం అంటారు. వాళ్ళు నిజంగా రాష్ట్రం అంతా వైబ్రేషన్స్ క్రియేట్ చేసేసేంత సీన్లు ఉండవు. కడపలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, దే రెస్పెక్టబుల్ పీపుల్ ఆర్ దేర్. ఎక్కడో గ్రామంలో ఎక్కడో ఇళ్ళకి వచ్చిన పొరపచ్చలకి ఆళ్ళు కొట్టుకు తెచ్చిన ఉదంతాలతో మీరు ఏకంగా ఎంటైర్ డిస్ట్రిక్ట్ ని ఆపాదించకండి. అనంతపూర్ కానీ ఇక్కడ ఇది కానీ ఎప్పుడో పరిటాల రవి గారు ఉండేవారు, అవతల వదిలిసారు సూర్య ఉండేవాడు, కొట్టు చచ్చారు, ఇద్దరు చచ్చారు. ఇంకేముంది అక్కడ దరిద్రం ఏమీ లేదు. ముఖ్యంగా అనంతపూర్ లో అంటే పరిటాల రవి గారి నియోజకవర్గం అయినది కాకుండా పక్కన ఉన్నటువంటి ధర్మవరం కానీ మనం మాట్లాడుతున్న తాడిపత్రి కానీ చాలా ఎప్పటి నుంచో బాగా ఫేమస్ నియోజకవర్గాలు కదా సార్. అవును, అంటే డేంజర్ నియోజకవర్గాలు. ఇందులో డేంజర్ లేదు. ఆళ్ళు కొట్టు చేసేదానికి మొత్తం అంతా డేంజర్ అని ఎందుకు చెప్తారు? తాడిపత్రిలో 2 వ్యక్తులు కొట్టు చేసేదానికి మొత్తం నియోజకవర్గాలు అంతా ఎందుకు ఆపాదిస్తారు సార్? పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కొట్టు చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిపి ఒకటే పార్టీలు నడుస్తున్నారు కదా. రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అలాగే జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళకి కూడా ధర్మవరం అది ఎమ్మెల్యే ఆయన తాడిపత్రిలో గతంలో గెలిచిన. అవును, మాజీ ఎమ్మెల్యే. అది మళ్ళీ ఇద్దరికి ఇండివిజువల్ ఫ్రాక్షన్. మొత్తం మీ నియోజకవర్గం అంతా ఎందుకు ఆపాదిస్తారు? ఇండివిజువల్ ఫ్రాక్షన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్.
కానీ పార్టీ పరంగా వాళ్ళు రాపుతాడు, ఆవిడే ఓడిపోయింది కదా. నిజంగా చెప్పాలంటే పరిటాల రవి గారి హోమ్ గ్రౌండ్ అది. మరి ఆవిడ సునీత ఓడిపోలేదు గత ఎలక్షన్లో, అవును, తోపుదూరి చంద్రశేఖర్ రెడ్డి గెలిచాడు కదా. సో ఇవన్నీ గమనిస్తుంటే ఇక్కడ ఏం లేదు, ఇండివిజువల్స్ టు ఇండివిజువల్. నీ వెనకాల 10 మంది ఆ నిమిషం కావడం ఉండడం అనేది ఇంపార్టెంట్. వీళ్ళు దార్కానీలు ఇవన్నీ పకోడీ కబుర్లు సినిమాల వాళ్ళ కోసం ఇచ్చే స్టఫ్, ఒరిజినల్ గా ఉండదు. సినిమాలో బాగా వైరల్ చేస్తారు అంటే సినిమాల్లో వైరల్ చేసి అవడమే కానీ వాళ్ళు ఒరిజినల్ గా అలా ఉండరు. మొత్తానికి మాధవీలత విషయంలో ఏం చెప్తారు, అంతేనా సార్? అవగాహన రాహిత్యంతో అసందర్భ పేలాపన అంతే. రైట్ సార్, ధన్యవాదాలు.